హాయ్ స్టూడెంట్స్, ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్లో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చామమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ ఎ పాయింట్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ఎ కరెంట్ క్యారింగ్ కాయిల్ యూజింగ్ బయోట్ సావర్ట్ లా. బయోట్ సావర్ట్ లా ఉపయోగించి ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ కనుక తీసుకుంటే, ఒక కరెంట్ క్యారింగ్ లూప్ తీసుకుందాం. ఆ కరెంట్ క్యారింగ్ లూప్ వల్ల యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో క్యాల్కులేట్ చేయాలమ్మా. చూడండి, ఇదిగోండి మనం ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నాము. ఈ సర్క్యులర్ లూప్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకే అమ్మా, ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నామమ్మా. ఇటువంటి సర్క్యులర్ లూప్, దీని రేడియస్ ఆర్ అనేది డిస్క్, ఇది లూప్ కాదు, యాక్చువల్గా సర్క్యులర్ లూప్ తీసుకున్నాం, మధ్యలో ఏముండదు. ఓకే, ఇటువంటి సర్క్యులర్ లూప్ తీసుకున్నా, దాన్ని ఇలా పెట్టామమ్మా. 3 డైమెన్షనల్ ఊహించుకోండి, ఇలా పెట్టా. దీని రేడియస్ ఎంత అంటున్నా? ఆర్ అంటున్నా. ఓకే, దాని రేడియస్ ఆర్. దీంట్లో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది? ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుందాం. ఇలాగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనుకుందాం. ఓకే, ఐ అనే కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిరుగుతుంది అనుకుందాం. ఓకే, ఈ డైరెక్షన్ ఇలా తిరుగుతుందమ్మా. అర్థమవుతుందా? లేదా ఇలా తిరుగుతుందని రాసుకుందాము. ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో కరెంట్ ఈ డైరెక్షన్ ఇలా తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఓకే, ఏదో తీసుకుని మన ఇష్టం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ సర్క్యులర్ లూప్కి దీన్ని యాక్సిస్ అంటాం అమ్మా. అది రింగ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది సర్క్యులర్ లూప్, యాక్సిస్ అంటే ఇది. సో దీనికి పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి పాస్ అవుతుందమ్మా యాక్సిస్. ఇలా ఉందన్నమాట. ఓకేనా? ఇది సర్క్యులర్ లూప్, ఈ విధంగా ఉంది. అర్థమవుతుందమ్మా? దీని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు నేను చెప్తున్నా వినండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ది సర్క్యులర్ లూప్. ఓకే, ఇది యాక్సిస్. యాక్సిస్ ఎలా ఉంటుందమ్మా? సర్క్యులర్ లూప్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది, ఈ విధంగా. ఓకేనా? సో దిస్ ఈజ్ ది యాక్సిస్ ఆఫ్ ది లూప్. ఈ యాక్సిస్ మీద పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయాలి అనుకుంటున్నాను. ఈ యాక్సిస్ మీద పి అనే పాయింట్ దగ్గర, ఇది పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాల్కులేట్ చేయాలి అని నేను అనుకుంటున్నా అమ్మా. ఓకే, ఈ పి అనే పాయింట్, ఇదిగోండి సెంటర్ ఓ అనుకుందాం. పి అనే పాయింట్ సెంటర్ నుంచి ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. పి అనే పాయింట్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందమ్మా? ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. పి అనే పాయింట్ ఎక్స్ అనే డిస్టెన్స్లో సెంటర్ నుంచి ఉంది. ఓకే, సో ఫస్ట్ స్టోరీ, ఆ స్టోరీ అంతా రాద్దాం. ఆ స్టోరీ అంతా చూడమ్మా. కన్సిడర్ ఏ సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్ ఆర్. ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్న, దాని రేడియస్ ఆర్ విత్ సెంటర్ ఓ. సెంటర్ ఎక్కడ ఉంది? ఓ దగ్గర ఉంది. లెట్ పి బి ఏ పాయింట్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ది లూప్ అట్ ఎ డిస్టెన్స్ ఎక్స్. పి అనేది ఒక పాయింట్ అనమాట. ఎక్కడ? ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ది లూప్, అట్ ఏ పాయింట్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ది లూప్ అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ఓ. ఎంత డిస్టెన్స్ లో ఉందమ్మా? ఎక్స్ అనే డిస్టెన్స్ నుంచి ఉంది, ఓ దగ్గర నుంచి. ఓకే, నేనేం చేస్తున్నా నెక్స్ట్? కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంగ్త్ డిఎల్ ఆన్ ది సర్క్యులర్ లూప్. ఈ పైన, ఎగ్జాక్ట్ గా పైన, ఓకే, డిఎల్ అనే ఒక చిన్న ఎలిమెంట్ ని కన్సిడర్ చేస్తుంది. ఇదమ్మా లూప్. ఈ లూప్ పైన ఇక్కడ డిఎల్ అనే లెంగ్త్ నేను కన్సిడర్ చేస్తున్నా. డిఎల్ అనే స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తున్నా. ఆ డిఎల్ అనే స్మాల్ ఎలిమెంట్ వల్ల ఈ పాయింట్ పి దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో బయోట్ సావర్ట్ లా నుంచి రాస్తాం. ఓకే అమ్మా. సో ఇక్కడ డిఎల్ అనే ఎలిమెంట్ కన్సిడర్ చేసా. పైన డిఎల్ అనే ఎలిమెంట్ కన్సిడర్ చేసాము. ఇక్కడ డిఎల్ అనే ఎలిమెంట్ కన్సిడర్ చేసి, ఈ పైన చిన్న ఎలిమెంట్ అనమాట. ఓకే, ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ లో ఇక్కడ డిఎల్ అనే ఎలిమెంట్ నేను కన్సిడర్ చేశా. ఓకే, దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటున్నామా? ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అంటున్నా. ఇదిగోండి, అదే రాస్తాను. ఇక్కడ డిఎల్ అనే ఎలిమెంట్ నేను కన్సిడర్ చేశా. ఓకే, లెట్ ఐ బి ది కరెంట్ ఇన్ ది లూప్. ఈ లూప్ లో కరెంట్ ఎంత? ఐ. అంతే కదా. ఇక్కడ పాయింట్ రాసాను. ఆ పాయింట్ ఏంటంటే చూడండి, లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ డిఎల్ అండ్ పిబి ఆర్. డిఎల్ కి పికి మధ్యలో డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఏమనుకుంటున్నామా? స్మాల్ ఆర్ అనుకుంటున్నా. డిఎల్ కి పికి మధ్యలో డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనుకుంటున్నా. ఓకే, రైట్. ఇప్పుడు బయోట్ సావర్ట్ లా అప్లై చేద్దాం. బయోట్ సావర్ట్ లా అప్లై చేస్తే, జాగ్రత్త వినండమ్మా. బయోట్ సావర్ట్ లా అప్లై చేస్తే మనకి ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది?
ఎంత ఉంటుంది? ఇదిగోండి dB ఈక్వల్ టు μ0/4π ఐడియల్ sin θ/r². ఓకే అమ్మా, dB ఈక్వల్ టు μ0/4π ఐడియల్ sin θ/r². ఈజీ, అది ఈజీ అమ్మా, అక్కడ వరకు ఈజీ. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ డిఎల్ అనేది ఆర్ అనేది ఎప్పుడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. జాగ్రత్త వినండి. కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అంట. కరెంట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది కాబట్టి డిఎల్, ఈ పైన చిన్న ఎలిమెంట్ డిఎల్ కన్సిడర్ చేశాం కదా, ఆ డిఎల్ ఎలా ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది. ఇక్కడ టాంజెన్షియల్ గా ఉంటుంది, ఇలాగా. ఓకే, ఆర్ ఎలా ఉంది? ఇలా ఉంది. ఓకే, డిఎల్ ఇటు ఉంటుందమ్మా, బయటికి. డిఎల్ ఇలా బయటకు ఉంటుంది, ఇలా బయటకు ఉంటుంది డిఎల్. ఓకేనా? కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటే డిఎల్ కూడా ఆ డైరెక్షన్ లో తీసుకుంటాం కదా మనం. సో డిఎల్ డైరెక్షన్ ఎలా ఉంది అంటే ఈ పైన ఇలా టాంజెన్షియల్ గా ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకే, ఇలా టాంజెన్షియల్ గా ఇలా ఉంది. ఇక్కడ ఆర్ ఎలా ఉంది? ఇలా ఉంది, ఇలా ఉంది. ఆర్ ఇది యాక్సిస్ అమ్మా, ఆర్ ఎలా ఉంది. ఓకే, ఈ రెండు ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి లేదా? ఓకే, ఇలా ఉందమ్మా ఆర్. ఈ రెండు ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి లేదా? సో ఈ డిఎల్ అనే ఎలిమెంట్, ఆర్ అనే ఎలిమెంట్, ఈ ఆర్ అనే ఎలిమెంట్, డిఎల్ అనే ఎలిమెంట్ ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఈ సర్కిల్ మీద ఎక్కడైనా తీసుకోండి, డిఎల్ ఈ సర్కిల్ మీద ఎక్కడైనా తీసుకోండమ్మా, సేమ్ స్టోరీ ఉంటుంది. సో డిఎల్ అండ్ ఆర్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. ఓకే, సో θ 90 degrees కాబట్టి sin θ వాల్యూ 1. θ 90 degrees కాబట్టి sin θ వాల్యూ 1. సో ఈ ఫార్ములాలో sin θ బదులు 1 పెట్టాలి. ఇంకో విషయం, ఈ డయాగ్రామ్ నుంచి పైథాగరస్ థీరం కనుక అప్లై చేస్తే, ఈ డయాగ్రామ్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనం r² ఈక్వల్ టు R² ప్లస్ x² అని రాయొచ్చు కదా. సో ఈ డయాగ్రామ్ నుంచి ఫ్రమ్ ఫిగర్ r² ఈక్వల్ టు x² ప్లస్ R², దాని నుంచి r ఈక్వల్ ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ r² అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ r² అంటే ఏంటమ్మా? x² ప్లస్ r² హోల్ పవర్ హాఫ్. ఓకేనా? x² ప్లస్ r² హోల్ పవర్ హాఫ్. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, సో నేను ఏం చేశాను? dB ఈక్వల్ టు μ0/4π ఐడియల్ sin θ బదులు 1 పెట్టేసా. ఇంకా r² బదులు ఇదిగోండి x² ప్లస్ r² సబ్స్టిట్యూట్ చేసేసా. అక్కడ వరకు బాగానే ఉందాం, నో ప్రాబ్లం, అక్కడ వరకు ప్రాబ్లం. సరే, ఈ పాయింట్ దగ్గర dB క్యాల్కులేట్ చేసాం, కరెక్టే. dB ఏం క్యాల్కులేట్ చేసాం? మనం మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేసాం. మరి dB డైరెక్షన్ ఎటు ఉంటుంది? dB మ్యాగ్నిట్యూడ్ క్యాల్కులేట్ చేసాం అమ్మా, dB డైరెక్షన్ ఎటు ఉంటుంది? ఆ డైరెక్షన్ ఎటు ఉంటుందో తెలియడానికి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉపయోగిస్తాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏంటి? చూడండి, ఇదిగోండి రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇదిగో చెప్తున్నా వినండి అమ్మా. రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఈ థంబ్ ఉంది చూసారా, ఇది థంబ్ కరెంట్ డైరెక్షన్ ని మెన్షన్ చేస్తుంది. ఈ ఫింగర్స్ ఎటైతే కర్ల్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ డైరెక్షన్ లో ఉంటుంది. అయితే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఇలా పెట్టినాం, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, ఈ థంబ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా? కరెంట్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. థంబ్ కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ కర్ల్డ్ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తాయి. కనపడుతుందని అనుకుంటున్నా. ఈ థంబ్ కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది, కర్ల్డ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అనే దానికి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉపయోగిస్తాం. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి మన సర్క్యులర్ లూప్. దీంట్లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందన్నా, ఇక్కడ డైరెక్షన్ ఇచ్చామా, ఎలా ఫ్లో అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంది? ఇటు ఉంది. సో థంబ్ని ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి. ఓకే, థంబ్ ఎలా పెట్టాలో ఇలా పెట్టాలి. ఇలా పెట్టి నేను కర్ల్ చేస్తుంటే చూడమ్మా, థంబ్ ఇలా పెట్టాలి, బయటికి పెట్టాలి. ఓకే, ఇటు ఉందమ్మా. ఓకే, సో నేను థంబ్ ఎలా పెట్టాలి? ఇలా బయటికి పెట్టాలి. ఈ థంబ్ ఇలా బయటికి పెట్టి నేను ఇలా ఫింగర్స్ ని కర్ల్ చేస్తుంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది. అంతేనా? అంతేనా? ఇదిగోండి, ఇలా పెట్టి ఇలా కర్ల్ చేస్తున్నా, ఫింగర్స్ ని ఇలా కర్ల్ చేస్తున్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? ఇక్కడ ఇలా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఈ dB అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పొజిషన్ దగ్గర ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైందమ్మా? జాగ్రత్తగా చూడండి. థంబ్ ఇలా ఉంది,
నేను వీటిని మెల్లగా కర్ల్ చేస్తున్నా, ఇలాగా కర్ల్ చేస్తుంటే కరెక్ట్గా పి అనే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది, ఇలాగ ఇలాగ. ఓకే అమ్మా, ఈ ఎటైతే కర్ల్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎవరి వల్ల దీనివల్ల, డిఎల్ అనే కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సపోజ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం, అదే రాసాం ఇక్కడ. లెట్ డిబి మేక్స్ ఎన్ యాంగిల్ తీటా విత్ ది యాక్సిస్. ఓకే, ఈ యాక్సిస్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అలా తీటా అనే యాంగిల్ చేస్తున్నప్పుడు, ఈ పాయింట్ పి ఇక్కడ రాస్తాను, తీటా అనే యాంగిల్ చేస్తున్నప్పుడు ఈ డిబిని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి అలాంగ్ ది యాక్సిస్ ఇటు డిబి కాస్ తీటా ఉంటుంది, అలాగే ఇటువైపు డిబి సైన్ తీటా ఉంటుంది. సో ఇక్కడ డిబికి 2 కాంపోనెంట్స్ వచ్చినాయి, ఒకటి డిబి కాస్ తీటా, ఇంకోటి డిబి సైన్ తీటా, అదే రాస్తుంది. సో డిబి అనేది తీటా అనే యాంగిల్ ఎక్స్ యాక్సిస్ తో చేస్తుంది కాబట్టి, ఎక్స్ యాక్సిస్ అంటే ఇది యాక్సిస్ ఆఫ్ ది లూప్ తో చేస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో డిబి కాస్ తీటా, ఈ డైరెక్షన్ లో డిబి సైన్ తీటా ఉంటుంది, అదే రాశాను. ఒకటి డిబి కాస్ తీటా అలాంగ్ ది యాక్సిస్, యాక్సిస్ డైరెక్షన్ లో డిబి కాస్ తీటా ఉంటుంది, యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా డిబి సైన్ తీటా ఉంటుంది. డిబి సైన్ తీటా పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇటువంటి ఎలిమెంట్ ఇక్కడ కూడా ఉంటుందిగా, ఇటువంటి ఎలిమెంట్ ఇక్కడ కూడా ఉంటుంది కదమ్మా. ఇక్కడ కరెంట్ ఎటు ఉంటుంది, లోపలికి ఉంటుంది. ఇక్కడ కరెంట్ లోపలికి ఉంటుంది, ఇక్కడ కరెంట్ బయటకు ఉంది, ఇక్కడ కరెంట్ లోపలికి ఉంటుంది. ఓకే, దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. డాటెడ్ లైన్స్ డ్రా చేస్తామమ్మా. దీనివల్ల ఇక్కడ డిఎల్ అనే ఎలిమెంట్ కనుక తీసుకుంటే దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఈ యాంగిల్ తీటా అవుతుంది. అప్పుడు ఇటువైపు డిబి కాస్ తీటా, డిబి సైన్ తీటా ఎటు వస్తుందమ్మా, ఇటువైపు వస్తుంది. డిబి సైన్ తీటా ఇటువైపు వస్తుంది. ఏ ఎలిమెంట్ వల్ల, ఇక్కడ ఎలిమెంట్ వల్ల ఇటు డిబి ఉంది, సో ఇటు డిబి కాస్ తీటా, డిబి సైన్ తీటా వచ్చింది. ఈ ఎలిమెంట్ వల్ల ఇటు డిబి ఉంది కాబట్టి ఇటు డిబి కాస్ తీటా, ఇటు డిబి సైన్ తీటా వస్తుంది. సో ఈ డిబి సైన్ తీటా, ఈ డిబి సైన్ తీటా రెండు ఈక్వల్. ఈ 2 ఈక్వల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్ గా మనకి ఏం మిగులుతుంది, డిబి కాస్ తీటా మాత్రమే మిగులుతుంది. ఇక్కడ జనరల్ గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ నేను చెప్తున్నాను. ఇదైతే అర్థమైంది కదా. ఈ ఎలిమెంట్ వల్ల డిబి కాస్ తీటా, డిబి సైన్ తీటా ఎలా ఉంది, ఈ ఎలిమెంట్ వల్ల డిబి కాస్ తీటా ఎలా ఉంది, డిబి సైన్ తీటా ఇటు ఉంది. సో ఈ 2 డిబి సైన్ తీటాలు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగా ఏ ఎలిమెంట్ తీసుకున్నా దాని ఆపోజిట్ ఎలిమెంట్ వల్ల డిబి సైన్ తీటాలు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, డిబి కాస్ తీటా మిగులుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ చేసే చిన్న మిస్టేక్ ఏంటో చెప్తారమ్మా. ఇక్కడ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే బాగానే ఉంది. ఇటు డిబి సైన్ తీటా, ఇటు డిబి సైన్ తీటా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ వల్ల ఇటు డిబి కాస్ తీటా ఉంది, ఈ ఎలిమెంట్ వల్ల కూడా ఇటే డిబి కాస్ తీటా ఉంది. సో టోటల్ గా 2 డిబి కాస్ తీటా కదా సార్ అని మీరు అడగవచ్చు. చాలా స్టూడెంట్స్ కి డౌట్ వస్తుంది. ఈ ఎలిమెంట్ వల్ల డిబి కాస్ తీటా ఇలాగే ఉంది, ఈ ఎలిమెంట్ వల్ల కూడా డిబి కాస్ తీటా ఇలాగే ఉంది. సో 2 డిబి కాస్ తీటా అవ్వాలి కదా సార్, మీరేంటి ఓన్లీ డిబి కాస్ తీటా అని రాశారు. ఇక్కడ రాశారు చూడండి అమ్మా, ఓన్లీ డిబి కాస్ తీటా మిగులుతుంది అని నేను అంటున్నాను. ఇదిగోండి, ఫ్రమ్ సిమెట్రీ డిబి సైన్ తీటా గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ డిబి కాస్ తీటా. సో అన్ని ఎలిమెంట్స్ వల్ల డిబి కాస్ తీటా మనం క్యాల్కులేట్ చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి అంటున్నాం. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ వల్ల 2 డిబి కాస్ తీటా వస్తుంది కదా సార్ అని మీరు అడగవచ్చు. జాగ్రత్త వినండి, నేను ఇది ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను. ఈ 2 ఎలిమెంట్సే ఉన్నాయా ఈ సర్కిల్లో, లేవుగా. ఇలాంటి డిఎల్ అనే ఎలిమెంట్స్ బోల్డ్ అన్ని ఉంటాయి. అన్నిటి వల్ల డిబి కాస్ తీటా క్యాల్కులేట్ చేయాలి. కేవలం ఈ 2 వల్ల డిబి కాస్ తీటా కాదు క్యాల్కులేట్ చేయాల్సింది, 2 వల్లే డిబి కాస్ తీటా క్యాల్కులేట్ చేసేటట్టయితే మనకి ఇక్కడ 2 డిబి కాస్ తీటా వస్తుంది, కరెక్ట్. కేవలం ఈ 2 ఎలిమెంట్స్ వల్లే డిబి కాస్ తీటా క్యాల్కులేట్ చేసేటట్టయితే ఇక్కడ 2 డిబి కాస్ తీటాలు వస్తాయి, కరెక్ట్. కానీ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఇటువంటి డిఎల్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ అన్ని బోల్డ్ అన్ని ఉంటాయి. ఇవన్నీ మీ ఓపిక. అలాంటి డిఎల్ అనే ఎలిమెంట్స్ కొన్ని వేలు ఉంటాయి, కొన్ని లక్షలు ఉంటాయి, కొన్ని కోట్లు ఉంటాయి. మీరు ఎంత చిన్నగా కట్ చేస్తున్నారనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ డిఎల్ అనే ఎలిమెంట్స్ సర్కిల్ మొత్తం ఉంటాయమ్మ. కేవలం ఈ 2 వల్లే మనం తీసుకోకూడదు, టోటల్ లూప్ వల్ల తీసుకోవాలి.
నేను ఇది ఎగ్జాంపుల్ కోసం ఇలా సిమెట్రీ వల్ల డివి సైన్ తీటా క్యాన్సిల్ అవుతుంది అని ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్పా కానీ కేవలం ఈ రెండే ఉంటాయని నేను చెప్పట్లా. ప్రతి ఎలిమెంట్ వల్ల డిబి కాస్ తీటా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ వల్ల డిబి కాస్ తీటాలు మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిబి కాస్ తీటా అని రాశారు. ఎంత ఉంటుందమ్మా? ఇంటిగ్రల్ డిబి కాస్ తీటా అని రాశారు. ఓకే, సో ఇంకా ఫర్దర్గా మనం డెరివేషన్ చేయాలి. ఇక్కడ బోర్డు చాలలేదు. ఓకే అమ్మా, సో మీరు పాజ్ చేసి రాసుకోండి. ఇది చెరిపేసి మిగిలిన డెరివేషన్ ఇక్కడ చేస్తాం. మీరు పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ రాయాలి, ఇక్కడ చెరిపేసి మిగిలిన ఇది నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నేను లెక్క పెడుతున్నా 1 2 3 4 5. సో వీడియో పాజ్ చేసి మీరు రాసుకున్నారని అనుకుంటున్నా, కాబట్టి ఇది చెరిపేస్తున్నాను నేను. ఓకే అమ్మా, మీరు వీడియో పాజ్ చేసి రాసేసుకున్నారని నేను అనుకుంటున్నాను, ఎజ్యూమ్ చేసుకున్నా. రాసుకోకపోతే నేనేం చేయలేను. ఓకే, సో ఫర్దర్గా ఇప్పుడు నేను ఈ డిస్కషన్ ఫర్దర్గా తీసుకెళ్తాను. ఇది అవసరం లేదు, ఇది జస్ట్ మీకు సిమ్మెట్రీ వల్ల క్యాన్సిల్ అవుతుంది అని చెప్పడం కోసం మాత్రమే అది వేసామన్నా. అది వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది ఇక్కడ. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు చూడండి. ఫ్రమ్ ఫిగర్ కాస్ తీటా ఈక్వల్ టు ఎంత? ఇది నా క్వశ్చన్. సార్ తీటా ఏది? ఇదిగోండి, ఇది తీటా. దీని నుంచి కాస్ తీటా ఎలా కనుక్కుంటాం సార్? కనుక్కోలేము. దీని నుంచి కాస్ తీటా కనుక్కోలేము. అయితే ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ తీటా అయితే మీరు కరెక్ట్గా జామెట్రీ అప్లై చేస్తే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఈ యాంగిల్ తీటా అయితే మీరు కరెక్ట్గా జామెట్రీ అప్లై చేస్తే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఎలా? చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ యాంగిల్ 90 డిగ్రీస్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మా. ఈ యాంగిల్ 90 అని మొత్తం రాయట్లేదు, చెప్తున్నాము, గాల్లో చెప్తున్నా. ఈ యాంగిల్ 90 డిగ్రీస్. ఈ యాంగిల్ నాకు తెలియదు. ఈ యాంగిల్ ఎంత? తీటా. టోటల్ యాంగిల్ ఎంతమ్మా? దీని నుంచి టోటల్ యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. సో ఇదేమవుతుంది? 90 మైనస్ తీటా. ఇది 90 మైనస్ తీటా, ఇది తీటా అవుతుంది. జాగ్రత్త వినండి, ఇది తీటా, ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ తీటా. ఇప్పుడు ఈ యాంగిల్ చూడండి, ఈ రెండు, ఇదేమవుతుంది? తీటా అవుతుంది. టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్ అన్న. ఓకే, ఇది పర్పెండికులర్గా ఉంటాయి. సో టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్. సో ఇది 90 మైనస్ తీటా, ఇది తీటా అవ్వాలి వచ్చినట్టు. ఇప్పుడు ఈ యాంగిల్ టోటల్ 90 డిగ్రీస్. సో ఇది తీటా అయితే ఇది 90 మైనస్ తీటా. ఓకే, ఇది 90 మైనస్ తీటా, కాబట్టి ఇది ఏమవుతుంది? తీటా అవుతుంది. అదంతా మీరు ఇక్కడ మెన్షన్ చేయక్కర్లేదు. ఈ యాంగిల్ తీటా అయితే బై జామెట్రీ ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది, అంతే. మీకు అర్థం కావడం కోసం చెప్పామమ్మా. కావాలంటే మీరు రాసుకోండి, నో ప్రాబ్లం. ఈ యాంగిల్ తీటా అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ తీటా అవుతుంది. ఈ యాంగిల్ నుంచి కాస్ తీటా ఈక్వల్ టు ఎంత? ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ తీటా వాల్యూ ఎంత చెప్పండి? కాస్ తీటా వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, దేర్ఫోర్ క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే ఆర్ఏ, స్మాల్ ఆర్ అంటే ఇదిగోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. 3/2 కాదు, 1/2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో డిబి బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, కాస్ తీటా బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. డిబి బదులు ఈ వాల్యూ, కాస్ తీటా బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ తీటా బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? హెన్స్ బి ఈక్వల్ టు డిబి ఇంటిగ్రేషన్. డిబి అంటే ఏంటి? డిబి అంటే అది μ0/4π ఐడియల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ తీటా బదులు ఇది రాసేయండి, ఆర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 1 ఉంది, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఉంది. సో ఈ పవర్స్ యాడ్ అవుతాయి కదా, ఈ రెండు కామనే, పవర్స్ యాడ్ అవుతాయి కదమ్మా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1/2 ఉంది, 1 + 1/2 3/2 అవుతుంది. కాబట్టి టోటల్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ μ0
ఈ ఆర్ ముందుకు రాసేద్దాం. ఆర్ ఐ డివైడెడ్ బై 4π. ఈ రెండు కలిపితే ఏమైందమ్మా, x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అయింది. చూడమ్మా, a పవర్ x ఇంటూ a పవర్ y ఇలా ఉందనుకోండి, a పవర్ x + y అని రాస్తాం. అదే చేస్తున్నాం. ఓకేనా? సో x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 1/2 3/2 ఇంటూ dl. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, b ఈక్వల్ టు, నెక్స్ట్ చూడండి అమ్మా, దీంట్లో ఏమేమి కాన్స్టెంట్ చూడండి. μ0/4π కాన్స్టెంట్. సో μ0/4π నేను ఇంటిగ్రేషన్ బయట రాసేస్తున్నా. ఓకే, ఇంటిగ్రల్లో μ0/4π కాన్స్టెంట్ అమ్మా, అది ఇంటిగ్రల్ బయట రాసేస్తున్నా. ఆర్ కూడా కాన్స్టెంట్, ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కాన్స్టెంట్. ఐ కూడా కాన్స్టెంట్. ఓకే, ఐ కరెంట్, అది కూడా బయట రాసేస్తాను. ఇక్కడ డినామినేటర్లో x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అది కూడా కాన్స్టెంట్ అమ్మా. ఈ డిస్టెన్స్ మనం మార్చాం, x ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిస్టెన్స్ మనం మార్చాం, ఆర్ వాల్యూ అలాగో మారదు. కాబట్టి x² + r² కూడా కాన్స్టెంటే. దేర్ఫోర్ x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. అసలు x² + r² వాల్యూ మారదు. ఓకే, కాన్స్టెంట్. ఇంకేం మిగిలింది మనకి, ఇంటిగ్రల్ dl. ఇంటిగ్రల్ dl అంటే ఏమవుతుందమ్మా, l. ఇంటిగ్రల్ dx x, ఇంటిగ్రల్ dy y, ఇంటిగ్రల్ dz z, ఇంటిగ్రల్ dt t, ఇంటిగ్రల్ dθ θ, అలాగే ఇంటిగ్రల్ dl l. l అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్. లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందమ్మా, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr. కాబట్టి b ఈక్వల్ టు ఏమవుతుంది, μ0 ri డివైడెడ్ బై 4π x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇంటిగ్రల్ dl అంటే 2πr. ఇంటిగ్రల్ dl అంటే 2πr. ఈ 2π 4πని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇంకేం మిగిలిందమ్మా, b ఈక్వల్ టు μ0 r² r ఇంటూ r² i డివైడెడ్ బై 2 ఇంటూ x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఓకే, హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఒక్కసారి ఆన్సర్ కరెక్ట్ గా చూస్తాం. μ0 i r². ఓకే, μ0 r² i 2 ఇంటూ x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. వెరీ గుడ్. ఓకే, సో ఇదమ్మా మనకు వచ్చిన ఆన్సర్. సపోజ్ n నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి అనుకోండి. ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ లూప్స్, ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ లూప్స్, సర్క్యులర్ కాయిల్ లో ఒకటే లూప్ ఉండదు కదమ్మా, n నెంబర్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు b వాల్యూ ఏమవుతుంది, b ఈక్వల్ టు μ0 n ఇంటూ n రాయటమే, n r² i డివైడెడ్ బై 2 ఇంటూ x² + r² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. అదమ్మా డెరివేషన్. సో కొంచెం ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా వీడియో లెంగ్త్ ఎక్కువైంది, ఎందుకంటే దీనికి డెరివేషన్ ఎక్కువ ఉంది. డెరివేషన్ పార్ట్ పెద్దగా ఉంది. సో ఇది ఓకే, ఇక్కడ వరకు రాసిన తర్వాత నెక్స్ట్ ఇవ్వమ్మా, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి అమ్మా. ఓకేనా? కొంచెం టిపికల్గా ఉంది. ఏంటది, డెరివేషన్. ఈ డీబీ డైరెక్షన్ ఇవన్నీ కొంచెం చేతులు ఇలా పెట్టి చెప్పారు, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకొని జాగ్రత్తగా చదువుకోండి. ఓకే.